రాస్యాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో నీచంలో ఉన్నాడు. దశమ స్థానంలోనే కుజశని గ్రహాల యొక్క కలయిక. కుజ వీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశినే ఉంది. ఎవరైనా ఏదైనా చెప్తే డైరెక్ట్గా కుజ వీక్షణం యొక్క కారణం చేత ఆగ్రహావేశాలకు లోనైపోతూ ఉంటారు. అంటే ఆకస్మికంగా తీసుకునేటటువంటి నిర్ణయాల యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరమైన సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది. దశమ స్థానంలో శని అంటే కుజ శని గ్రహాల యొక్క కలయిక యోగాన్ని ఇచ్చేటటువంటిది కాదు. మనకు అంటే ఉద్యోగపరంగా మనం చేసేటటువంటి వృత్తిపరంగా కనుక బాగలేకుండా మిగిలినటువంటివి ఎన్ని బాగున్నప్పటికీ కూడా మనం సాధించేది ఏముంటుందండి? ముఖ్యంగా మనం చేసేటటువంటి పని కనుక సుఖంగా, సంతోషంగా, ఆనందకరంగా, ప్రోత్సాహకరంగా కనుక ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మనం కూడా ముందుకు వెళ్తాం. అలాంటిది చేసేటటువంటి ఉద్యోగంలోనే సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, లేదా బాస్ యొక్క ఒత్తిడి, విపరీతమైనటువంటి శ్రమ ఇవన్నీ కలుగుతూ ఉన్నప్పుడు ఏమి సాధిస్తాము అంటే ఉన్నటువంటి ఆనందాన్ని కూడా కోల్పోతాం. కాబట్టి అటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు జాతకం అంటే గోచారం చూపిస్తున్నప్పుడు అటువంటి సమస్యలు రాకుండా చేసుకోవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మిథున రాశి వారి మీద ఉంటుంది. అలానే 30వ తేదీ ఉదయం నుంచి అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉన్నటువంటి రోజులు కనుక పరిశీలిస్తే ఇది సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్యకు పరిష్కారం అవుతుంది. కొత్త విద్యను నేర్చుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటారు. షేర్ మార్కెట్లో చిన్నపాటి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగ సమస్యలు తొలగిపోవటానికి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది. ఇంకా ఒకవేళ పారాయణ చేయలేనటువంటి వారు కనీసం వినడానికి ప్రయత్నించండి. అలానే గురువారం రోజున ఖచ్చితంగా దక్షిణామూర్తి యొక్క ధ్యానాన్ని చేయండి. శనగలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మీకు వీలైతే ప్రతిరోజు పక్షులకు ఆహారం కనుక వేసినట్లయితే దశమ స్థానంలో సంచరించేటటువంటి కర్మకారకుడైన స్త్రీ ప్రభావం తగ్గుతుంది. ఇంకా మీకు వీలైతే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా కుజశని గ్రహాల యొక్క దోష నివారణ కూడా జరుగుతుంది. ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.